దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పూణే లోహగఢ్ కోట హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేతన్ అగర్వాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ న్యాయం జరిగేలా చేస్తామని భరోసా ఇచ్చారు. దోషులను త్వరగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించినట్లు ఫడ్నవీస్ తెలిపారు. సీనియర్ అడ్వకేట్ ఉజ్వల్ నికమ్ను కేతన్ తరపున న్యాయవాదిగా నియమిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో ప్రధాన నిందితురాలైనటువంటి సియా గోయల్ సోదరుడి విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. కేతన్ అగర్వాల్ హత్యకు సియాను అతని ప్రియుడు చేతనే ఒత్తిడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చేతన్ ఒత్తిడి వల్లే సియా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సియా గోయల్ విచారణలో సంచలన విషయం వెల్లడించినట్లు తెలుస్తోంది. తనకు పెళ్లి ఇష్టం లేదని కేతన్ అగర్వాల్కు ముందుగానే చెప్పానని, అతడు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవటానికి అంగీకరించలేదని సియా తెలిపినట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. చేతన్ చౌదరితో సియా గోయల్ ప్రేమలో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఆమెకు కేతన్ను వివాహం చేసుకోవటం ఇష్టం లేదు. దీంతో ఆ విషయాన్ని కేతన్కు సియా చెప్పింది. అయితే తనది చాలా ధనిక కుటుంబమని, చాలా ప్రభావవంతమైనదని, పారిపోవటానికి ప్రయత్నించినా ఈ పెళ్లి నుంచి తప్పించుకోలేవని తనతో కేతన్ అన్నట్లు పోలీసులకు సియా చెప్పింది. సియా వాదనను పోలీసులు ఇతర ఆధారాలతో సరిపోల్చి పరిశీలిస్తున్నారు. మరోవైపు పోలీసుల విచారణలో సియా గోయల్, చేతన్ చౌదరి ఒకరిపై ఒకరు నేరారోపణలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేరానికి సూత్రధారి ఎవరు అనే ప్రశ్నకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని పోలీసులు వెల్లడించారు. సియాతో కలిసి పారిపోవటమే తన లక్ష్యమని, హత్యకు ఆమెనే పురికొల్పిందని చేతన్ పోలీసులకు చెప్పాడు. అయితే ఈ హత్య ఆలోచన చేతన్దేనని, జూన్ 14న జరిగిన హత్యాయత్నం విఫలమైన తర్వాత అతడు తన ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడని సియా తెలిపింది. ప్రస్తుతం నిందితులిద్దరికీ జూన్ 29 వరకు పోలీస్ కస్టడీ కొనసాగనుంది. మరోవైపు కేతన్ తమకు కొడుకు లాంటి వాడని, ఒక అమాయకుడి ప్రాణం తీసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని, శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు సియా గోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్.